హాయ్ నమస్తే వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. తమిళనాడు సీఎంగా సూపర్ స్టార్గా తమిళనాట ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్న విజయ్ తన లాస్ట్ సినిమాగా జననాయకని ప్రకటించారు. ఆ తర్వాత ఆయన సీఎం అవడం, అలాగే సినిమా తరపు నుంచి ఎన్నో లీకులు రావడం, ఇప్పటికీ కూడా ఈ సినిమాని రిలీజ్ చేయకుండా అలాగే ఉంచడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రతి నెల కూడా తమిళనాడు ప్రజలు ఈ సినిమా రిలీజ్ అవబోతుంది, విజయ్ని స్క్రీన్ మీద చివరిసారి చూడబోతున్నాం, ఆయన ఇంకా పొలిటికల్గానే తన లైఫ్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నప్పటికీ ఒక సినిమా హీరోగా ఆయనకున్న ఫ్యాన్స్ వల్ల సో అదే రేంజ్లో ఆయన్ని మళ్ళీ స్క్రీన్ మీద చూడబోతామని ఎంతో హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే ప్రతి నెల కూడా ఇదే విషయం ప్రచారంలో ఉంటుంది. ఇప్పుడు జూలై నెల వచ్చిన నేపథ్యంలో జననాయకన్ ఈ మంత్ అయినా రిలీజ్ అవుతుంది అని చెప్పేసి విజయ్ ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇదే నేపథ్యంలో ఇంకొక కొత్త విషయం తెరపైకి వచ్చింది. సో విజయ్ తనయుడిగా ఉన్న జేసన్ సంజయ్ కూడా రీసెంట్గానే మెగాఫోన్ పట్టి సిగ్మా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇందులో కథానాయకుడిగా సందీప్ కిషన్ నటిస్తున్న నేపథ్యంలో ఈ సినిమాని కూడా రానున్న రోజుల్లోనే రిలీజ్ చేయాలని చిత్ర బృందం ఎంతగానో ప్లాన్ చేస్తుంది. ఈ నేపథ్యంలో జననాయకంతో పాటే ఈ సినిమా కూడా రిలీజ్లో రాబోతుందని, సో కొడుకుకి పోటీగా విజయ్ తలబడబోతున్నాడని, థియేటర్లో హడావిడి చేయబోతున్నాడు అన్న విషయం అయితే ఇప్పుడు తెరపైకి వచ్చింది. సో ఒక పక్క దీన్ని కొంతమంది విజయ్ ఫ్యాన్స్ ఖండిస్తున్నారు. ఎంత విడిపోయినప్పటికీ పిల్లలతో విజయ్ లేనప్పటికీ కొడుకుకి ఎదురుగా వెళ్తాడా, కొడుకు యొక్క కెరియర్ని ఇబ్బందుల్లో ఎందుకు పెడతాడు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతుంటే, లేదు విడిపోయినందుకు గాను ఖచ్చితంగా విజయ్ ఆ కోపంతో అయినా ఈ సినిమా టైంలోని జననాయకన్ రిలీజ్ చేస్తాడని కొంతమంది మాట్లాడుతున్నారు. మరి ఈ సిగ్మా అన్నది ఎప్పుడు రిలీజ్ అవుతుందన్న విషయం అయితే ఇంకా డేట్స్ ప్రకారం ఎక్కడ కూడా కన్ఫర్మ్ అవ్వలేదు. మరి రానున్న 2 నెలల్లో దీన్ని రిలీజ్ చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తుందంట. మరి నిజంగానే విజయ్ జననాయకన్ అదే సినిమా టైంకి రిలీజ్ చేస్తారా, లేకపోతే కొంచెం సమయం తీసుకొని రిలీజ్కి సిద్ధంగా వస్తారా అన్న విషయం మాత్రం క్లారిటీ లేదు. మరి ఒకవేళ సిగ్మా అలాగే జననాయకన్ ఒకేసారి రిలీజ్ అయితే ఇందులో జేసన్ పరిస్థితి ఎలా ఉంటుంది? కొత్తగా డైరెక్టర్గా ఇప్పుడే తన కెరియర్ని స్టార్ట్ చేస్తున్న జేసన్ ఖచ్చితంగా ఇబ్బందులో పడతాడు అన్న వార్తలు అయితే ప్రచారాలు నడుస్తున్నాయి. మరి ఈ విషయం పట్ల మీరేమనుకుంటున్నారు అన్నది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ని ఫాలో అవ్వండి.